ఇటీవల మంత్రి కొండా సురేఖ మీడియా ముఖంగా అక్కినేని నాగార్జున గారి ఫ్యామిలీ మీద కొన్ని తప్పుడు ఆరోపణలు చేశారు. ఆ తప్పుడు ఆరోపణల వల్ల అక్కినేని నాగార్జున గారి కుటుంబ పరువు నష్టం జరిగిందంటూ అక్కినేని నాగార్జున కొండా సురేఖపై పరువు నష్ట దావా వేశారు. నాగ చైతన్య సమంత విడాకులపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ, మా కుటుంబ పరువు నష్టం కలిగించారంటూ పిటిషన్లో ప్రస్తావన ఉంది. అయితే ఇది నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్ట దావా వేశారు. కొండా సురేఖ చేసిన కామెంటు వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో లీకులతో గురువారం నాంపల్లి కోర్టులో స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ కుటుంబ పరువు ప్రతిష్టకు భంగం కలిగించేలా సురేఖ వ్యాఖ్యలు చేశారని, చట్టపరమైన క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టానికి సంబంధించిన BSS 356 కింద చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. నా కుమారుడు అక్కినేని నాగ చైతన్య సమంత 2017లో వివాహం జరిగింది. ఇద్దరి మధ్యలో తలెత్తిన వ్యక్తిగత వ్యత్యాసాలతో మ్యూచువల్గా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగ చైతన్య సమంత ఎవరికి వారు జీవిస్తూ ఉన్నారు. అయితే మా కుటుంబ పరువు భంగం వాటిల్లేలా ఈ విధంగా మంత్రి కొండా సురేఖ నిరాధారమైన వ్యాఖ్యలు చేశారు అని నాగార్జున పేర్కొన్నారు. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరగనుంది. అయితే ఇప్పుడు అక్కినేని నాగార్జున గారు తీసుకున్న నిర్ణయం మళ్ళొకసారి రాజకీయ నాయకులు, సినీ నటుల మీద కానీ ఇతర సామాన్యుల మీద కానీ ఇటువంటి తప్పుడు ఆరోపణలు, చులకనైన ఆరోపణలు చేయకుండా సరైన బుద్ధి చెప్పే విధంగా నాగార్జున గారు మంచి స్టెప్ తీసుకున్నారని తెలంగాణ ప్రజలు నాగార్జున గారిని ప్రశంసిస్తున్నారు. నాగార్జున గారికి మద్దతుగా నిలబడుతున్నారు.